సో మీకు మ్యారేజ్ 5 years 6 years 6 ఇప్పుడు Feb 10th అయితే 6. మీది Feb 10th ఓకే, దగ్గరలో ఉన్నాం మనం. మీది 13th 3 days చాలా దగ్గర. అవును. ఓకే, సో ఇన్ని అంటే ఈ 6 yearsలో మీరు ఏ రోజైనా ఆమెని బాగా కోప్పడిన సిచ్యువేషన్ ఉందా? అంటే నేను అదే చెప్తున్నా కదా, కోపం వచ్చిందంటే అక్కడ కాన్వర్సేషన్ ఆపేస్తాను నేను. మ్యాక్సిమం డిస్కస్ చెయ్య, తర్వాత మాట్లాడతా అని చెప్పి స్కిప్ చేస్తా. అది మీకు ఇంకా ట్రిగర్ అవుతూ ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే ఇంత కోపంలో మాట్లాడొద్దు అని, ఇంత కోపంలో మాట్లాడొద్దు, తర్వాత మాట్లాడదాం, కామ్ డౌన్. ఆ తర్వాత నేను దాన్ని గ్రాడ్యువల్గా వదిలేస్తా. ఈమెకి ఏంటంటే ఆ పాయింట్ ఇంకా గుర్తుంటుంది. మాట్లాడుతా అన్నావు ఏమైంది అంటే నేనంటే ఇట్స్ ఓకే అయిపోయింది, లైక్ దిస్ అయిపోలే ఉంది. లైక్ దిస్ కంటే మేము ఏం అర్థం చేసుకోవాలి? నా ఎమోషన్ ఇంపార్టెంట్ అక్కడ. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం గొడవ పడ్డం కంటే కలిసి ఉండడం ఇంపార్టెంట్. గొడవపడి మళ్ళీ ఎందుకు మనం మూడ్ ఖరాబ్ చేసుకోవడం, నేను ఆల్రెడీ ఖరాబ్ చేసుకున్నాం కదా, ఇప్పటికి వదిలేద్దాం దీన్ని. దీంతో మనకేం డ్యామేజ్ ఉండదు కదా, ఎందుకు మళ్ళీ మైండ్ ఖరాబ్ చేసుకోవడం అనేది. సార్ట్ అవుట్ అవ్వాలి, అది రేపు రిపీట్ అవ్వద్దు. అవును, ఇప్పుడు కామ్ అయిపోతే రిపీట్ అవుద్ది కదా, అది మళ్ళీ అది లోపల చెయ్యను అని ఎక్నాలెడ్జ్ చేయాలి. కానీ హ్యూమన్ నేచర్ ఏదన్నా మనం మాట్లాడినా మనం దాన్ని 100% ఫాలో అవ్వలేము. రెండోది సార్ట్ అవుట్ అనే పాయింట్ ఉండదు ఎక్కడ. సేమ్ మిస్టేక్స్ చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అది సార్ట్ అవుట్ చేసుకుంటామని మన ఫీలింగ్ ఉంటుంది, కానీ అది మన మైండ్లో నీకు కోపంలో కదా మనం బిహేవ్ చేసేది. ఆ యాంగర్ అనేది ఆ పర్టికులర్ మూమెంట్కి వస్తుంది. ఈ యాంగర్ వచ్చిన మూమెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ పనిచేయదు. అరే అప్పుడు ఈ ఇష్యూని మనం సార్ట్ అవుట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నాకు కోపం రావద్దు అన్న ఇంటెన్షన్ ఉండదు. కోపం వచ్చిందా వచ్చేస్తుంది, సో బై డిఫాల్ట్. సో దానికి డిస్కషన్ ఎందుకన్నది నా పాయింట్ అన్నట్టు. సో అట్లా నేను ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటా. అంటే పెద్ద సో నిజంగా అంటే మీ కపుల్ నేను షోలో చూస్తున్నప్పుడు అబ్బా రింగ్ అందరికీ వచ్చింది, వీళ్ళకి ఎందుకు రాలేదని వెయిట్ చేస్తున్న టైంలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న దగ్గర మీకు రింగ్ రావడం అన్నది ఎలా అనిపించింది ఆ మూమెంట్? సూపర్ హ్యాపీ ఆ మూమెంట్ మాత్రం. ఎందుకంటే అసలు అది మొత్తం ఒక 9 episodes జరిగినాయి. 9లో 8 times మేము ఫైనల్స్ ఆడినాం. 8 times టాప్ 2. ఒక్కసారి కూడా రాలే రింగ్. మాకు ఇంచెస్లో మిస్ అవుతున్నాం, ఇంచెస్లో. ఏందిరా బాబు అనుకున్నాము. ఫ్యామిలీ థీమ్ మేము మెంటల్గా ఫిక్సప్ అయిపోయినా, ఎట్టి పరిస్థితుల్లో నాకు రింగ్ రావాల్సిందే ఈరోజు, లేకపోతే డేంజర్ జోన్కి వెళ్ళిపోతాము. సో ఫోకస్డ్గా గేమ్ ఆడదామని ఫిక్స్ అయిపోయాను అంతే. ఇంకా నేను ఇంకేం ఆలోచించలే. సో అట్లా కొట్టినాం. సో నాకు కూడా హ్యాపీ అనిపించింది లేండి, ఫైనలీ అబ్బాయి గారు కొట్టారు. నిజంగానే అంటే ఫ్యామిలీ థీమ్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అట్లా నించోబెట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక స్టేజ్ మీద వాళ్ళకి పడిన కష్టాలు చెప్పాలి, మనం ఈ స్టేజ్కి రావడానికి ఎవరెవరు వెనక ఉన్నారో చెప్పాలి అని. బట్ ఆపర్చునిటీ మీకు వచ్చింది అండ్ అలాగే షేర్ చేసుకున్నారు, నాకు బాగా అనిపించింది. అండ్ కొన్ని కపుల్స్ చూస్తూ ఉంటాం కదా, మీరు అందరూ అంటే పైన కొట్టుకుంటా ఉంటారు, రియల్గా ఎట్లా ఉంటారు మొత్తం ఆ కపుల్స్తో అందరూ? మీరు చాలా ఫ్రెండ్లీ. మేము ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ప్రదీప్ గారిని ఈయన నాన్నలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. సూపర్. అసలు ఆ సార్ ఆ మేడం వాళ్ళు షేర్ చేసే నాలెడ్జ్ మాకు లైఫ్ మొత్తానికి యూజ్ అవుద్ది. వాళ్ళ కపుల్లో మేము అది చూస్తాం. ఇప్పుడు సోనియా యష్ అన్న వాళ్ళ విషయంలో చూస్తే యష్ అన్న అయిపోయింది. సోనియా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో, కానీ మా ఇద్దరు కంటే వీళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్ అయ్యారు. అసలు సొంత అన్న చెల్లెళ్ళే. షార్ట్ బ్రేక్ వచ్చింది అనుకో ఒకటే ప్లేట్లో తింటా ఉంటారు. చెల్లె చెప్పరా చెల్లె. ఇంకా నేను సోని అరే మీ ఇద్దరు వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు, ఏం చేద్దాం చెల్లె చెల్లె నెక్స్ట్ ఏం ఆడదాం. మేము అసలు వచ్చింది వీళ్ళ కోసము, నెక్స్ట్ ఎట్లా ఆడితే బెస్ట్ అంటూ మనకి ఎట్లా ఏం ఉండదు అక్కడ స్ట్రాటజీ. అన్న ఎట్లా అంటే ఓంకార్ అన్న దగ్గర ఉంది, మనం స్టేజ్ పైకి వెళ్ళి నిల్చునే వరకు ఏ గేమో తెలియదు. మనం స్టేజ్ పైకి వెళ్ళి నిల్చున్నాకనే ప్రాపర్టీస్ వస్తే అప్పుడే చెప్తాడు, వెంటనే గేమ్ పెడతాడు. ఏదో మేము ఒక ఫన్ క్రియేట్ చేసుకో అలా చేస్తే వీళ్ళిద్దరు మనం లేకపోతే వీళ్ళు ఏమైపోతారో ఏదో డిస్కషన్ మేమిద్దరం సీరియస్ గా. మళ్ళీ వరుణ్ సౌజీ ఉండే, వరుణ్ సౌజీ చిన్న పిల్లలు వాళ్ళైతే వెరీ క్యూట్ యంగ్ కపుల్. సో చాలా క్లోజ్ అయ్యారు, వాళ్ళ ఇన్నోసెన్స్ అండ్ వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. సో అండ్ వెరీ హ్యాపీ వాళ్ళని కలిసినందుకు. ఇంకా సొంత చెల్లెలాగానే సౌజీ కూడా. నాకు చెల్లి ఉంది, మా పిన్ని కూతురు కృషిత, యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది. నేను అన్నారే సేమ్ నా చెల్లె లెక్కనే ఉన్నారా నువ్వు అని. నిజంగా ఒక్కొక్క కప్పులే ఎంత ఎక్స్పోజ్ అబ్బా వీళ్ళు ఇంత సరదాగా ఉంటారా, ఇంత బాగుంటారా అని చెప్పి. ఈవెన్ అమర్ తేజ్ కూడా
వాళ్ళిద్దరు మంచి ఎనర్జీ ఇస్తారు స్టేజ్ పైన, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా షోస్ చేసినారు కాబట్టి. సో ఏదన్నా మనకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే ఏమైనా అనిపిస్తున్నా వాళ్ళు చెప్తా ఉంటారు, అట్లా కాదు ఇట్లా ఉండాలి అట్లా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ రకంగా మాకు యూజ్ అవుతూ ఉంటుంది. లక్కీలీ అందరం కలిసిపోయినాం. ఎంత కలిసిపోయినాం అంటే ఎలిమినేషన్లో ఎవరినైనా నామినేట్ చేద్దామంటే అయ్యా పాపం ఎవరిని చేద్దాం ఇప్పుడు అన్న ఇంటెన్షన్కి వెళ్ళిపోయినాం. అండ్ ఒకసారి మీరు అలాగా అంటే సేఫ్ గేమ్ ప్లే చేసినా సరే ఓంకార్ గారు యాక్సెప్ట్ చేయరు కదా. ఇంకొకటి కపుల్స్ అందరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటే ఓంకార్ అన్న దగ్గర నేర్చుకోవాల్సింది హార్డ్ వర్కింగ్ నేచర్, పేషెన్స్. అసలు ఆ అన్న నేనంట ఏందబ్బా, ఆల్మోస్ట్ మనకి 24 hours 18-19 hours వర్క్ చేస్తారు. 18-19 hours మేము వెళ్ళి కూర్చుంటాం, సీట్లలో కూర్చుంటాం కదా, అన్న నిల్చొనే ఉంటారు. ఆ ఎనర్జీ మళ్ళీ సేమ్ లెవెల్లో మొత్తం స్కెడ్యూల్ ప్యాకప్ అయినాక కూడా సేమ్ లెవెల్లో బాయ్ చెప్పడము. 3 days స్కెడ్యూల్ ఉంటుంది అన్నది. రోజు పొద్దున 9-10 o'clock వస్తాడు, నైట్ 3 o'clock వెళ్ళిపోతాడు. 3 continuous days. మొత్తం ఆ 3 continuous days నిల్చొనే ఉంటాడు, తినేటప్పుడు క్యారవాన్ పోయినప్పుడు తప్ప. అసలు అంత ఎనర్జీ ఆయనకి ఎక్కడికి వెళ్ళి వస్తుందో నిద్ర. ఈసారి నా కోసం ఒకటి చేస్తారా, ఓంకార్ గారు డైట్ ప్లాన్ తీసుకురండి. ఇంతే అంట అమృతం తాగిండబ్బా ఓంకార్ అన్న. అసలు సెట్ లో మాయాద్వీపం దగ్గర నుంచి అనుకుంటా ఆయన అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఇంకా పెరుగుతుంది, ఇంకా యంగ్ అవుతున్నారు అన్న, చాలా యంగ్ అవుతున్నాడు. అండ్ అసలు ఎనర్జీ లెవెల్స్ నాకు బాగా నచ్చింది. ఇరిటేట్ అవ్వరు స్టేజ్ పైన. ఇప్పుడు మనకి నైట్ నిద్ర లేకపోతే ఇరిటేట్ అవుతాం కదా. తను ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంటది, ఎస్పెషల్లీ అమ్మాయిలని. చెప్పమ్మా, మీరు ఫస్ట్ టైం కలవడం ఓంకార్ గారిని? అదే ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం. ఓకే ఓకే ఓకే. నిజంగా మొత్తం మీరందరికీ ఒక పెద్ద అన్నలాగా అయిపోయారు అక్కడ. అన్నలాగా అయిపోయారు. మాకు ఇప్పుడు ఫుడ్ తింటున్నాను కూడా మేము అన్నతోని జోక్లు వేసేలాగా అయిపోయాం. ఏంటన్నా తింటారా జోక్ గా, అంతే. అన్న తింటున్నా సడన్ గా ఎప్పుడన్నా వచ్చినప్పుడు తింటున్నాం అనుకో, తను కూడా తినిపిస్తా ఉంటాడు, తినమ్మా అంటాడు. తిన్నారా అన్న, నేను చాలా తిన్నా అన్న అంటే నేను చాలా హ్యాపీ అంటాడు అన్న. చాలా ఆ ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్. అంటే అమ్మాయిలకి జనరల్ గా ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని ఆయన ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా జనాలకి ఓంకార్ అనగానే ఓన్ చేసుకుంటారు ఆయన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అదే చెప్పబోతున్నా, ఓంకార్ అన్న అశ్విన్ అన్న వీళ్ళిద్దరి వల్లనే నేను ఇప్పుడు ఇండస్ట్రీకి అంటే తెలీదు అన్నది, అంటే నేను ఎవరికి తెలీదు అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోయి అంత యాక్టివ్గా ఉంటున్నా అంటే అశ్విన్ అన్న కూడా ఇవ్వాలి. తను ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు డాన్స్ చేస్తామంటే ఏమైందిరా బంగారు తల్లి, ఏమైంది, ప్రాబ్లం ఏంది, ఎందుకు నువ్వు నవ్వు నాన్న, నువ్వు నవ్వు, నేను చూసుకుంటా మిగతా, నువ్వు జస్ట్ నవ్వు, నువ్వేం చేయకు అని. అట్లా అశ్విన్ అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2-3 రోజులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కో 1 hour అట్లా వచ్చి తనతో మాట్లాడుతుండే. ఏమైంది బంగారు తల్లి, ఏమైంది అన్న, ఏమైంది నాకేమర్థం, టెన్షన్ పడకరా, నువ్వు వదిలేసి ఇట్లా చెప్పి ఫుల్ చిల్ అయిపోయింది మొత్తం. అదే మొత్తానికి ఇంకా స్టేజ్ ఎక్కిన వెంటనే మీది ఒక వర్డ్ బాగా వైరల్ అయింది చూసారా, చిట్టు చిలకమ్మ. అవునవును, నేను అసలు అది అనుకుని అనలేదు. ఆ పాప చాలా క్యూట్ పాప, చిన్న పాప, వరుణ్ సౌజీ వాళ్ళు. ఎంత కన్ఫ్యూజన్ పార్టీ అంటే ఆ పాప అన్న ఇది 1 ఇది 2 ఇది 3 అని చెప్పిన మిస్టేక్ చేస్తుంది. అట్లా 2 times ఛాన్స్ ఇచ్చిండు అన్న. 3rd timeకి నేను అరే చిట్టి చిలకమ్మ అది వైరల్ అయితే అన్న కూడా నవ్విండు స్టేజ్ పైన. అసలు ఎంత వైరల్ అయింది చిట్టి చిలకమ్మ, ఎవరికి అసలు థాట్ కూడా రాదు. అంటే తను కొంచెం జోవియల్ గా, అంటే కపుల్ లాగా అనిపించరు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా సరదాగా వచ్చామా ప్లే ఆడుకొని వెళ్ళిపోతాం. అదైతే ఉందిలే, మాకు ఎప్పుడు ఆ ఫ్రెండ్లీ బాండింగ్, ఎక్కువ ఫ్రెండ్స్ లానే ఉంటాం మేము. అది చాలా వరకు మాకు ప్లస్. For more videos like this, subscribe Big TV channel.